బయటకు వస్తారు. మహాగణపతి నిమజ్జన ప్రక్రియ 1:30కి కంప్లీట్ అయిన తర్వాత నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నింటిని కూడా హుస్సేన్ సాగర్ వైపు మళ్లించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్కి సంబంధించినటువంటి మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కూడా హుస్సేన్ సాగర్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ శోభాయాత్రకు సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది పోలీసుల పహారా పటిష్ట భద్రత నడుమ ఈ శోభాయాత్రని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలీసులు అదే స్థాయిలో భద్రత నడుమ శోభాయాత్రను ముందుకి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి లక్షలాది అంటే దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా కూడా వినాయకుని విగ్రహాలన్నీ కూడా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక హుస్సేన్ సాగరే కాదు, ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి పాండ్స్ కానీ అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో ఇప్పటికే దాదాపు లక్షల సంఖ్యలో విగ్రహాలన్నీ కూడా నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయింది. మరి కాసేపట్లో ఇక్కడ పూర్తి స్థాయిలో బడా గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపుకి తరలి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నగరంలో ఉన్నటువంటి ప్రతి గణనాథుడికి QR కోడ్తో పాటు అదేవిధంగా GPS సిస్టమ్ని అటాచ్ చేయడం జరిగింది. ఏ గణనాథుడు ఎక్కడికి వెళ్ళాలన్న దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో చూసుకుంటే ఆ నిమజ్జన వేడుకలను చూసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని రోజులు దాదాపు 11 రోజుల పాటు ఆ మహాగణనాథులకు అత్యంత వైభవంగా పూజలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వారు పూజించినటువంటి మహాగణనాథుని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మన ప్రస్తుతం హుస్సేన్ సాగర్ అంటే ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్దకి ఎన్టీఆర్ మార్గ్ వైపుకి ప్రత్యేకంగా గణనాథులన్నింటిని కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నృత్యాలు చేస్తూ ఇన్ని రోజులు పూజలు చేసినటువంటి ఆ మహాగణనాథులకి బాయ్ బాయ్ గణేశ అంటూ కూడా గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా అకస్మాత్తుగా హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద సీఎం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ ఖైరతాబాద్ నిమజ్జనకు సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. ఖైరతాబాద్ నిమజ్జన ప్రక్రియకి సంబంధించి క్రేన్ నెంబర్ 4 నుంచి అదేవిధంగా మనం ప్రస్తుతం లైవ్ ఇస్తున్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ఇక్కడ ఆయన ఇక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి గణపతి బప్ప మోరియా అంటూ కూడా ఆయన నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఈ సాయంత్ర సమయాన ప్రతి ఒక్కరూ కూడా గణనాథుని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం భాగ్యనగరం అంతా కూడా గణపతి బప్ప మోరియా అంటూ కూడా నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంటేనే ఆ గణేష్ నిమజ్జనాలకి అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి మన వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి. ఎందుకంటే నగరంలో ఆ ఒక్క ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనకు సంబంధించి ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమిస్తాడు, ఎన్నడుగుల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు అనేటటువంటి పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది. దానికి సంబంధించిన తర్వాత లడ్డూ వేలంకి సంబంధించినటువంటి అంశంలో బాలాపూర్కి సంబంధించినటువంటి లడ్డు ఎంతకు వెళ్తుంది అనేటటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గణేష్ వేడుకలు వచ్చాయండి. ప్రస్తుతం దీటన్నిటికి సంబంధించి ఈరోజు చివరి రోజు ఈ మహాగణపతికి సంబంధించినటువంటి శోభాయాత్రని అత్యంత వైభవంగా జరిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రవి, అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి బాలాపూర్ గణేష్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతసేపట్లో ట్యాంక్ బండ్ కి చేరుకుని నిమజ్జనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? నగేంద్ర, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి బాలాపూర్ గణేశుడు చేరుకున్నట్టుగా ఇంతకు ముందు సమాచారం. అయితే ఎంతసేపట్లో నిమజ్జనమయ్యే అవకాశం ఉంది? రైట్, మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ కి చేరుకుని బాలాపూర్ గణేశుడు నిమజ్జనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ రవి, ఇవాళ మనం చూస్తున్నాం అందరిలో జోష్ ఏ విధంగా కనిపిస్తుంది, అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా మనం చూసాము. అండ్ పకడ్బందీతో సీఎం అక్కడికి